నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. ఇప్పుడు అయ్యప్ప స్వాములు మొట్టమొదటగా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, కన్యాస్వాములు. వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్న వాళ్ళకైతే నియమాలు తెలుస్తూ ఉంటాయి ఆబ్వియస్లీ. కొత్తగా వేసుకునే వాళ్ళకి ఎలాంటి నియమాలు పాటించాలంటారు? అసలు అయ్యప్ప స్వామికి కన్యాస్వాములు అంటే చాలా ఇష్టం. ఓకే. అంటే ఎక్కువ అటెన్షన్. ఎందుకంటే మనకి మాలికాపురమ్మ అని ఉన్నాం. మాలికాపురం అంటే ఆ మహిషిని చంపేస్తాడు కదా ఆయన. ఇప్పుడు మహిషాసురుడినేమో వాళ్ళ పార్వతీదేవి చంపింది, వాళ్ళ భార్య మహిషినేమో మన అయ్యప్ప చంపాడు. ఆవిడ మాలికాపురమ్మకి నేను పెళ్లి చేసుకుంటానని అడిగితే, ఏ రోజునైతే కన్యాస్వాములు ఒక్కళ్ళైనా సరే శబరిమల రావడం ఆగిపోద్దో ఆ రోజున నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందుకని చెప్పేసి వెళ్ళి అడిగితే అంటే చేసుకోను అనే చెప్పకుండా అది అట్లా అనమాట. కన్య పురుషులు వాళ్ళు వెళ్ళడం ఆపరు, ఆ మాలికాపురమ్మ కోరిక తీరడం ఆగదనమాట. ఆల్రెడీ మన అయ్యప్ప స్వామిని మనం బ్రహ్మచారి రూపంలో చూస్తాం కదా. ఒక దేవాలయం ఉంది, అచ్చన్ కోవిల్ శాస్తా టెంపుల్ అని ఉంది. అక్కడ అయ్యప్ప స్వామి మ్యారీడ్ గా చూపిస్తారు. ఆయనకి 2 భార్యలు కూడా ఉన్నారు. ఆవిడ ఎవరంటే పూర్ణ పుష్కళ. చెప్తా. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, సత్యక. ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామి వారిని తీసుకుంటే బ్రహ్మచారి అంటాం. ఆయనకు భార్య సూర్యుడు కుమార్తె అయినటువంటి సువర్చలాదేవి భార్య. అయితే నెక్స్ట్ జన్మలో నేను చేసుకుంటాను. ఆంజనేయ స్వామి వారు 9వ బ్రహ్మ అవుతాడు, 9వ బ్రహ్మ మనకు కాబోయే. ఇప్పుడున్న సరస్వతీదేవి భర్త అయినటువంటి బ్రహ్మదేవుడి పేరు హిరణ్య గర్భుడు. ఈయన కూడా మనకులా చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు శివుడు మహాకాలుడు ఏం చేస్తాడంటే ఇలాగ మాల వేసుకుంటాడు. ఇప్పటికి బ్రహ్మ మాలలు, కపాల మాలలు 7 ధరించున్నాడు. ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత 8వ మాల వేసుకుంటాడు. అప్పుడు 9వ మన ఆంజనేయ స్వామి అనమాట. అంటే ఇప్పుడు మనకి 7 కల్పాలు అయిపోయినాయి. అందువల్ల శ్వేతవరాహ కల్పంలో మనం ఉన్నాం. అలాగే ఈ యొక్క ఏం చెప్పాడంటే, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను సువర్చలని, అప్పుడు నేను కాపురం చేస్తానని ఆంజనేయ స్వామి వారు చెప్పారు. అలాగే అయ్యప్ప స్వామి వారికి కూడా, వినాయకుడు కూడా అంతే, సిద్ధి బుద్ధి వివాహం అయింది అని చెప్తాం. ఇవన్నీ స్పిరిచువల్ సీక్రెట్స్ అన్నమాట. అంటే ఎలా చెప్తారంటే పూర్ణ పుష్కళ అంటే అయ్యప్ప స్వామిని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా పూర్ణం అవుతాయి. ఆ పూర్ణం చేసేటటువంటి దేవతకి ఎంబాడిమెంట్ ఆఫ్ పరిపూర్ణత, పర్ఫెక్షన్నే పూర్ణ దేవత అంటాం అనమాట. ఆయన ఒక భార్యగా చెప్తాం. రెండవది వచ్చేసరికి పుష్కళ అంటే వాళ్ళకి పరిపూర్ణంగా పుష్కలంగా సంపదనిస్తాడు, నాలెడ్జ్ని ఇస్తాడు. అయ్యప్ప స్వామి అర్చించేటటువంటి వాళ్ళకి ఎంతైనా ఇస్తాడు. దీనికి సింబాలిక్ రిప్రజెంటేషనే అయ్యప్ప. ఎలా అంటే ఇప్పుడు మనము దేవుణ్ణి రామకృష్ణ పరమహంసేమో తల్లి రూపంలో పూజించాలని చెప్పాడు కాళికాదేవి అమ్మ అని. అమ్మ దగ్గర మనకి చనువు ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి తొందరగా ఇస్తుందిరా, నిన్ను తన్నదురా, కొంచెం గారం కొట్టచ్చు అని రామకృష్ణ పరమహంస సిద్ధాంతం. ఇక ధ్రువుడు, తర్వాత ప్రహ్లాదుడు, వీళ్ళంతా అయ్యప్పని తండ్రి రూపంలో పూజ చేశారు. ఎవరిని? విష్ణువుని, దేవుణ్ణి. ఇక బాలభావన అని ఒకటి ఉంటుంది, వినాయకుడు, కుమారస్వామి, ఈ అయ్యప్పలు. వీళ్ళకి చిన్న పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న చాక్లెట్ ఇస్తే చాలు, వాళ్ళు మన మాట వినేస్తారు, వాళ్ళు వశీకరణ అయిపోతారు. పెద్దవాళ్ళని తల్లి కంటే కూడా, తండ్రి కంటే కూడా చిన్న పిల్లవాడు తొందరగా ఇస్తాడు. కాబట్టి బాలభావంలో సిద్ధి తొందరగా వస్తుంది. అందుకనే ఎవరైతే వినాయకుడి పూజ, అయ్యప్ప స్వామి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తారో వాళ్ళకి ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇదే రీజన్. ఎందుకంటే సత్యక అనేటటువంటి కొడుకు అంటే వీడు ఎలా అయిపోతాడంటే ఇక సత్యస్వరూపుడు అయిపోతాడు. మనమంతా కూడా ఎవరైతే అయ్యప్పని పూజ చేస్తారో భగవంతుడిని ఏమన్నారంటే, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. అంటే సత్యస్వరూపుడు భగవంతుడు, జ్ఞానస్వరూపుడు భగవంతుడు, అనంతుడు భగవంతుడు. ఆ భగవత్ స్వరూపాన్ని మనకి ఇచ్చేస్తాడు అనమాట. అంటే ఎవరైతే అయ్యప్పని పూజ చేస్తారో, అందుకని కొడుకు అంటే ఫ్రూట్, రిజల్ట్. అయ్యప్పని పూజ చేస్తే రిజల్ట్ ఇది మీకు వస్తుందిరా అని చెప్పడానికే 2 భార్యలని, ఒక కొడుకని ఇలాగా కోడెడ్ లాంగ్వేజ్ లో చెప్తారు. మనం డీకోడ్ చేసుకోవాలి అవి. తర్వాత ఇకపోతే మనము
అయ్యప్ప స్వామి వారి యొక్క కన్య ఈ పూజ నియమాలు ఏమిటి అంటే ఆల్రెడీ వీళ్ళు బ్రహ్మచర్యం చేస్తారు. ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అనేది స్పిరిచువలిజంలో ఒక చాలా మెయిన్ అన్నమాట. బ్రహ్మచర్యం చేయాలి. బ్రహ్మచర్యం అయితే విద్య ఏమవుతుందంటే వివాహం ఏమవుతుంది, విద్యానాశక అన్నారు. పెళ్లి చేసుకుంటే వీడు పెళ్ళం పిల్లలను పోషించాలి, ఇంక విద్యను చేస్తాడు వీడు. కాబట్టి బ్రహ్మచర్యానికి ఇంత ఏజ్లో వీళ్ళంతా కూడా చదువు విద్యాభ్యాసం కంప్లీట్ చేయాలి అని చెప్పి స్టూడెంట్ల ఏజ్లో మెమరీ పవర్ రిటెన్షన్ పవర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు. సో ఆ విధంగా విద్యాభ్యాసానికి బ్రహ్మచర్యానికి చాలా లింక్ ఉందన్నమాట. అందువలన ఈ కన్యాస్వాములు ఏం చేస్తారంటే తెల్లవారు మోస్ట్ ఎనర్జెటిక్ గా ఉంటారు వాళ్ళు. ఫస్ట్ టైం వేసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే రోజు తెల్లవారుజామున స్నానం చేయాలా చన్నీళ్లతో, తర్వాత బట్టలు వేసుకోవాలా, నల్ల బట్టలు వేసుకుంటారు, బాగుంది, ఇట్స్ గుడ్. అండ్ చలికి తట్టుకునేటటువంటి కాలంలో చలికాలంలో పలచని వస్త్రాలు వేసుకుంటారు. అవసరమైతే వాళ్ళు షర్ట్ కవర్ వేసుకోరు, మామూలు కింద పంచి కట్టుకుని పైన కండువా వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ ఆకలి కూడా మనం హాయిగా 3 పూట్ల తింటే, మనం బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే డప్పు వేసి మానవుడి దగ్గరికి వెళ్ళి డప్పు వేయరా, 3 పూటలు స్నానం చేయాలా, 1 పూట భోజనం చేయాలా, డబ్బు వేసి రారా అన్నాడు సృష్టించినప్పుడు. వీడు మర్చిపోయి మధ్యలో 3 పూటలు తిండి తినాలా, 1 పూట స్నానం చేయాలని డబ్బు వేసి వచ్చాడు వీడు. అందుకని మనం 3 పూటలు తినేస్తాం, స్నానం 1 పూటే చేస్తాం. కానీ ఇక్కడ అయ్యప్ప దీక్షలో 3 పూట్ల స్నానం చేయాలి, 2 కాదు 3 చేయాలి. కానీ కుదరదు కాబట్టి పాపం 2 times స్నానం అనేది పెట్టారు. ఆ తర్వాత మితాహారం ఎక్కువ తింటే వాళ్ళకి నిద్ర వస్తుంది. సో మితాహారం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అయ్యప్పలు ఇప్పుడు వెరైటీ ఆఫ్ ఐటమ్స్ చక్కగా ఇతరుల ఇళ్ళకి వెళ్తే బాగా ప్రేమ ఎక్కువైపోయి అయ్యప్ప డ్రెస్ లో ఉన్నారని తినుస్వామి అని వేసేస్తున్నారు. ఫుడ్ కూడా బాగుంటుందని, ఎనర్జెటిక్ గా ఉంటుందని వీళ్ళు కూడా తిని పడేస్తున్నారు. మితాహారం చేయాలి. తర్వాత ఈ విధంగా 2 పూట్ల పూజ చేయాలి. 2 పూట్ల పూజ చేయాలంటే పూజ అంటే ఏదో బాబాయ్ సంస్కృతంలో ఉంటే మనకి ఏమి ఎలాగో మనకి రావు అనకుండా సింప్లిఫైడ్ ఫారం లో మనకి మంత్రాలు చక్కగా డిజైన్ చేసి పెట్టారు. ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఫామ్ లో మనం శరణమయ్యప్ప అని అంటాం కదా, ఆ విధంగా ఆ అయ్యప్ప యొక్క నామాన్ని మనము నిరంతరము జపించాల. ఉపవాసము అంటే అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గరగా, వాసము అంటే వసించుట, నివసించుట. అంటే ఆ రోజైనా ఈ దీక్షా సమయంలో అయినా సరే మన మనసంతా కూడా అయ్యప్పకి దగ్గరగా ఉండడం, మన ఆలోచనలు. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఉపవాసం అనమాట, ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్లు, ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఇవి కంట్రోల్ చేస్తూ 2 పూటలు స్నానాలు చేయడాలు, పొలిమేరలు దాటి వెళ్ళకూడదు. ఎందుకనండి అంటే ఇది స్ట్రిక్ట్ గా ఉంటుంది. అంటే వేరే మళ్ళీ సాయంత్రం పూజ చేయాలి కదా, వీళ్ళు ఏ విజయవాడ వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు సాయంత్రం రాకపోతే పూజ డొమ్మా కొట్టేస్తారు. సో ఈ పూజ గురించి అయినా పొలిమేర దాటకూడదు అని చెప్పేది. అవును, అందుకోసమే, పూజ కోసమే, ఇంకేం రీజన్ లేదు. సో ఇలాంటి కొన్ని రూల్స్ అనేటటువంటి మనం అయ్యప్పలకి కన్య వాళ్ళకి మనం పెట్టుకున్నాం. అలాగే కన్య అయ్యప్పలకి ఇంకోటి ఉంటుంది, వీళ్ళు ఎరుముడు కట్టుకుంటారు కదా, ఆ ఎరుముడిలో ఒక యారో పెట్టుకుంటారు వీళ్ళు. అది ఒక అయ్యప్ప స్వామి ఈవిల్ ఫోర్సెస్ మీద ఆయన సాధించినటువంటి విజయానికి గుర్తుగా, సంకేతంగా వీళ్ళు పెట్టుకుంటారనమాట. సో ఇవన్నీ కూడా ఇవే నియమాలు, ఇంకేం కాదు. అండ్ స్త్రీలతో మర్యాదగా బిహేవ్ చేయడము. అంతేగాని రజస్వలు ఉన్న వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఉంటే 4 ఉన్న ఆడవాళ్ళు ఉంటారు, తల్లి చెల్లి. అబ్బాయి నువ్వు వేయకూడదని వేరే గుళ్ళకి వెళ్ళేసి అక్కడ రూములు తీసుకొని ఉండడము, టెంపుల్లో చేసుకోవడం మంచిదే, కానీ అంత స్ట్రిక్ట్ గా అవసరం లేదు. ఎందుకంటే ఋతుస్రావం అనేటటువంటిది స్త్రీకి భగవంతుడిచ్చిన అపూర్వమైన అవకాశము, ఆ జగజ్జనని యొక్క అంశ. కాబట్టి స్త్రీ పరిగెట్టుకుని వచ్చి ముట్టుకోరు, అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదులుతారు, వాళ్ళు వెళ్ళొచ్చు. ఒకవేళ వీళ్ళకి ఏమైనా అలాంటివి ఉంటే పక్కన రూమ్ లో ఎలాగో పెట్టుకుంటారు, క్యాంప్ వెళ్తారు, అది పెద్ద ఇది కాదు. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ రూల్స్ అన్నమాట ఈ కన్య పూజకి, కన్య పురుషులు అయ్యప్ప స్వామిని ప్రార్థించే విధానం అమ్మ. ఓకే గురుగారు, అంటే అయ్యప్ప స్వామి కన్యాస్వాములు పాటించవలసిన నియమాల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.